ఒక 2 లేఖన భాగాలు మనం చదువుకుంటా వచ్చాము. మొదటిగా రోమిలికి రాసిన పత్రికను మనం చదివాం. 11వ అధ్యాయము చివరి భాగాల్లో చివరి వచనాల్లో మనం చూస్తే, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు. స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఒక క్వశ్చన్ మార్క్తో ఇక్కడ వ్రాస్తా ఉన్నాడనంటే, ఇది ఎవరు కూడా వారి జీవితం ద్వారా సాధ్యమైనటువంటి కాదు. అంటే ఎవరు కూడా ఇది చేరుకోనటువంటి పరిస్థితి. అంటే ఎవరు కూడా ఏంటంటే ఆయన మనసును ఎరిగినటువంటి మనుషులు లేడు, ఆయనకు ఆలోచన చెప్పినటువంటి వారెవరూ లేరు. ఆయన అందుకనే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం కూడా ఎవరం పొందలేదు. అంటే ఒక మాటలో చెప్పాలనంటే మన ఎవరం కూడా ఏదైనా మన జీవితంలో పొందాలని యేసుప్రభు వారికి మనం ఏ ప్రతిఫలం కూడా ఇవ్వలేదంట. అంటే ఇక్కడ ఒక మాటని మనకి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనలో ఏమీ లేదు, మనదేమీ లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభు దినాన ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఆయన ఆరాధిస్తున్నామనంటే ఆయన ఇచ్చిన సమస్తము కూడా మనం ఆయనకి ఏదో ఇచ్చి పొందుకున్నటువంటిది కాదు. యథార్థంగా మన హృదయంలో అది దేవుడి ద్వారానే, మన యొక్క సంకల్పం ఏమి లేకుండానే, మన ప్రమేయం లేకుండానే దేవుడు మనకిచ్చినటువంటిదిగా ఉంటా ఉంది. ఏంటి అనంటే ఆయన ముందుగా ఆయనకిచ్చి ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. అంటే ఆయన ఏవైతే మనకిచ్చాడో అవన్నీ కూడా ప్రభు మూలమున, ప్రభు ద్వారా, ప్రభు నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నాయి. అందుకే ఆయన ఇచ్చిన కారణాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే యుగ యుగముల వరకు ఆయనకు మహిమను ఆరోపించేవారుగా, సమర్పించేవారుగా మనం ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకి ఏమి ఇస్తూ వచ్చాడు అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మూలముగా మనకు కలిగినటువంటి చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, సమస్తం కూడా ఆయన మూలముగా కలిగింది. తర్వాత 10వ వచనంలో మనం చూస్తే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగింది. మొదట లోకము ఆయన మూలముగా కలిగింది. ఎవరి ద్వారా కలిగింది అని అంటే యేసు ప్రభు ద్వారా కలిగింది. నువ్వు నేను అనుకుంటున్న బట్టి రక్షణ కొరకే యేసు ప్రభు రాలేదు, ఇది వరకే యేసు ప్రభు ఉన్నాడు. ఎప్పుడున్నాడు అనంటే సృజింపబడే సమయంలోనే దేవుడు యేసు ప్రభు వారు ఉన్నట్లుగా మనం ఈ లేఖన భాగం ద్వారా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, అంటే వాక్య మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలే. ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన మూలమునే కదా. ఏం చెప్తానంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. ఇది కూడా యేసుప్రభు వారు లేకుండా వచ్చినటువంటిది కాదు. అంటే మనలో ఏదైతే ఉంది అని మనం ప్రభువుని ఆరాధించడానికి, లేదా క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారుగా మనం అతిశయపడతా ఉన్నామో, ఇదంతా కూడా వచ్చింది యేసుప్రభు వారి మూలంగా. అంటే ప్రభువుని ఇక్కడ మనం ఆరాధించడానికి, గొప్ప చేయడానికి, నీలో ఏదైతే గొప్పగా ఉందని ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్మినటువంటి వాడుగా మనం అతిశయిస్తూ ఉన్నామో అదొకటే, ఏంటంటే రక్షణ. ఎవరికి లేదు ఈ భూమి మీద, మనకు మాత్రమే ఉంది రక్షణ. సత్యదేవుని మనం ఎరుగుతా వచ్చామో, ఆ సత్యదేవుని ఎరగడానికి కారణమైనటువంటిది, ఆ సత్యదేవుడి ద్వారా మనం పొందుకుంది రక్షణ, ఆయన యందు మనకున్నటువంటి విశ్వాసము. ఆ విశ్వాసం రావడానికి కారణం యేసు ప్రభువారు. అందుకే ఇక్కడ నేను ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీలు లేదు. యేసు ప్రభువారు ఇచ్చినటువంటి దాన్ని బట్టి, ఆయన మూలంగా వచ్చినటువంటి దాన్ని బట్టి మనం అతిశయించేవారుగా ఉన్నాం. తర్వాత మనం చూస్తే రోములకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం మనం కలిగి ఉన్నాము. ఇది ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా. అందుకే ఇదే రోమిలికి రాస్తూ పౌలు చాలా స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి చెప్తా ఉన్నాడు. ఏమనంటే యేసు ప్రభు మూలమున వచ్చింది, యేసు ప్రభు ద్వారా వచ్చింది, తర్వాత చివరిగా ఆయన నిమిత్తము. ఇదే మరి హెబ్రీయులకు రాస్తూ గ్రంథకర్త చెప్తాడు, 2వ అధ్యాయం 17వ వచనం.
ప్రధాన యాజకుడుగా కావడం అనేది మన పాపపు జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనటువంటి విషయం. ఆయనే ప్రధాన యాజకుడిగా కాకపోతే మన పాపాలన్నీ కూడా ఆ యొక్క బలిపీఠం మీద, పైన ఉన్నటువంటి బలిపీఠం మీద మన పాపాలు ఉప్పుదెల్లోకి వచ్చేవి కాదు. ఎందుకంటే మన పాపాలు ఆనాటి నుంచి మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము ప్రతి సంవత్సరం యాజకుడు వెళ్ళి అక్కడ మన పాపాల నిమిత్తం బలిని అర్పిస్తూ ఉండేవాడు. మరలా తిరిగి మన పాపాలు మనవే. పూర్ణ నిశ్చయిత అనేది మన పాపాలకి రానటువంటి పరిస్థితుల్లో ఆ ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి అపవిత్రతను బట్టి, తనలో ఉన్నటువంటి అపరిశుద్ధతను బట్టి తను కూడా యోగ్యుడిగా లేడు మనకి ఇటువంటి గొప్ప రక్షణ ఇవ్వడానికి. అందుకే ఆ నిమిత్తము ప్రధాన యాజకుడు అయ్యేటువంటి నిమిత్తము అన్ని విషయములలోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మన సహోదరుల వంటి వాడై అంటే నా వంటి వాడైతేనే, అంతే కదా. ఇప్పుడు మనం పాపంతో ఉన్నాము. మన పాపంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనలాంటి ఒక వ్యక్తి, మనలో ఉన్నటువంటి వ్యక్తి పాపానికి బలిచ్చినప్పుడే అది ఏమవుతా వస్తుందనంటే ఆ పాపానికి నిశ్చయత, ఆ పాపం నుంచి మనం విడుదల పొందామనేటువంటి నిశ్చయత వస్తుంది. దేవదేవుడిగా తను వెళ్ళి పాపాలకు నా ప్రియ కుమారుని భూమి మీదకి పంపించాను, లేదా నా కుమార్తెని భూమి మీదకి పంపించాను, వారి పాపాలకు విడుదల కావాలి అని అంటే లేదు కదా. మనిషిగా, మనిషి రూపాన, మనిషి శరీరాన్ని ధరించుకొని మన సహోదరుడు వంటి వాడై మనందరి కొరకు ఆనాటి యాజకుడి వలె మనందరి కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ మన పాపాల నిమిత్తం అంతటిని బట్టి కూడా పరిశుద్ధ రక్తం కావాల్సి వచ్చినప్పుడు తన రక్తాన్నే తాను సిలువలో చిందించి పరిశుద్ధుడిగా ఉండి ఆ పరిశుద్ధ రక్తాన్ని తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళి, నేను ప్రధాన యాజకుడిని, నా తోటి సహోదరులైనటువంటి అందరి పాపాలను బట్టి ఇదిగో రక్తం తండ్రి, ఈ రక్తాన్ని బట్టి వాళ్ళ పాపాలన్నీ క్షమించని యేసుప్రభువు వారు నిలబడడం జరిగినటువంటి కార్యం మనం చూస్తాం బైబిల్లో. ఇదంతా కూడా మనం చదివినటువంటి ఆ రోమ ప్రభువుని మనం ఆరాధించడానికి, గొప్ప చేయడానికి మన హృదయాల్లో ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రభు ఏ విషయంలో చూసినా సరే యేసు ప్రభు అనేది కేంద్ర బిందువుగా ఉండాలి. ఏదైనా మన జీవితంలో మొట్టమొదటిగా ఏది గుర్తొచ్చినా సరే యేసు ప్రభు కేంద్ర బిందువుగా ఉన్నప్పుడే సరైనటువంటి ఆరాధన మనం ప్రభువుకి ఇచ్చేవారిగా ఉంటాం. అందుకే ఇక్కడ ప్రభు మూలాన, ప్రభు ద్వారా, ప్రభు నిమిత్తము, ఇది మన హృదయంలో ఎప్పుడైతే బలంగా ఉంటూ ప్రభువుని మనం ఆరాధిస్తామో అది సరైనటువంటి ఆరాధనగా ఉంటుంది. అందుకే ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే సరే రండి, మనం మన యొక్క అసలు భాగంలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనం. 14వ అధ్యాయం 27వ వచనం. నాకు విరోధంగా సనుగుచుండు యొక్క ఉగ్రతను మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఎవరికి విరోధముగా అంట? నాకు విరోధముగా. మోషే ఆరోన్లకు కాదు, యెహోవాకే, దేవుడికే విరోధముగా వారు సనుగుతూ ఉన్నారంట. అంటే ఇజ్రాయెల్ ప్రజలే ఉన్నారా ఈ స్థితిలో? మనం లేమా అంటే మనము కూడా, ప్రతి ఒక్కరం కూడా ఆనాటి ఆదాము నుంచి ఇప్పుడున్నటువంటి మన వరకు కూడా మనందరం కూడా మనం అనుకుంటాం కదా, మన దగ్గర ఉన్న సంఘ కాపరికి విరోధంగా, లేదా మన పక్కన సహోదరుడికి లేకపోతే సహోదరికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, లేకపోతే ఒక టీచర్కి విరోధంగా, మన పైన ఉన్నటువంటి అధికారికి విరోధంగా వాళ్ళు చెప్పని మనం చేస్తూ వచ్చామేమో అనుకుంటాం. కానీ నువ్వు నీతిగా, న్యాయంగా జీవించినటువంటి కారణాన్ని బట్టి నువ్వు విరోధంగా ఎవరికి ఉన్నావనంటే యేసుప్రభు వారికే ఉన్నావు. ఇజ్రాయెల్ ప్రజల నుంచి మనం మొదలు పెడితే వారి పాపపు స్థితిని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్రతినిత్యం కూడా నీ మోసే చెప్పిన మాట వినట్లేదు అనుకుంటున్నారు. కానీ మోసే ద్వారా వచ్చినటువంటి మాట తండ్రి అయినటువంటి దేవుడిది. ఆ మాటను బట్టి వాళ్ళు ఎవరికి విరోధంగా ఉంటూ వచ్చారనంటే దేవుడికే విరోధంగా ఉంటూ వచ్చారు. మనం కూడా మన జీవితాలను బట్టి మనం విరోధంగా ఉన్నది మన తల్లిదండ్రులకు కాదు, బైబిల్కి కాదు, తర్వాత మన సంఘ కాపరికి కాదు, ఎవరికైనా సరే మన విరోధంగా లేవు. మనం చేసే ప్రతిదీ కూడా ఆలోచించుకుంటే వాక్యానుసారంగా లేని పరిస్థితుల్లో మన జీవితాలను బట్టి మన పూర్వపు స్థితి ఏంటంటే దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి వారము. అంత విరోధంగానే ఉంది మన జీవితాల్లో.
అవిశ్వాసంతో కూడినటువంటి జీవితం, పాపంతో కూడినటువంటి జీవితం, ప్రభు చిత్తానుసారంగా నడవనటువంటి జీవితం, ఇటువంటి జీవితం కలిగినటువంటి మనము ఎలా ఉన్నామనంటే ఇజ్రాయెల్ ప్రజల వల్లే ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. మోషేని తప్ప ఎవరిని కూడా నేను మిగిల్చను, వీళ్ళంతా కూడా అడవిలో రాలిపోవాలి. దేన్ని బట్టి చెప్పండి దేవుడు అంతగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు? అంత ఉగ్రతను ఎందుకు దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు? తనకు విరోధంగా ఉన్న కారణాన్ని బట్టి. ఏంటి వాళ్ళ ఉన్నటువంటి మరి ఆ స్థితి ఏంటి, ఆ కార్యాలు ఏంటి అని అంటే కాదా? దేవుణ్ణి యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా, తన పునరుత్థానం ద్వారా దేవుడే మనల్ని పిలుచుకోకపోతే మన పూర్వపు స్థితి ఎలా ఉందనంటే ఇంతకు మించినటువంటి విరోధులుగా మన యేసుప్రభు వారికి జీవిస్తూ వచ్చాం. యేసుప్రభు వారికి విరోధులుగా జీవిస్తూ వచ్చాం. మోషే అయితే ఒక మారు, ప్రభువా ఎందుకు నీ కోపాన్ని వీరి మీద ఇంతగా చూపిస్తావు, వారిని కరుణించు, వారి పట్ల నీ కృప చూపించు అని చెప్పి ఒక మారు చెప్తాడు. కానీ ఆయన రెండో మారు ఏం చేస్తాడు? ఈ మాటను బట్టి ఇజ్రాయెల్ ప్రజలను ఇంతగా సేవ్ చేసినటువంటి విధానాన్ని బట్టి మోసే పొందినటువంటి పేరేంటంటే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. అవునా కదా? ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే యేసుప్రభు వారు సాత్వికుడు. కానీ ఈ సాత్వికుడు ఏం చేశాడనంటే ఒకానొక సమయంలో మిరియాము చనిపోయినటువంటి పరిస్థితుల్లో, అక్కడ దాహానికి ప్రజలు నీళ్ళడిగి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వీరిని ఏమాత్రం కూడా నమ్మకుండా ఇబ్బందిలోకి అహరోన్ని మోషేని నెట్టివేస్తున్న సమయంలో దేవుడి దగ్గర నుంచి ఆ నీటిని పొందుకున్నటువంటి క్రమంలో ఇజ్రాయెల్ ప్రజల మీద ఈయన ఎంతగా కోపం వచ్చిందంటే అది ఇస్తూ వచ్చినప్పుడు కూడా, దేవుడు అది ఇస్తూ వచ్చినప్పుడు కూడా ఆ బండని పరుమార్లు కొడుతున్నటువంటి సమయంలో తను మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ద్రోహులారా, ద్రోహులారా. మరి ఈయనెవరు? సాత్వికుడు, ఆయన ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. అంతకు మించి దేవుడు ఎవరికి అటువంటి బిరుదునివ్వలా. కానీ ఆయన చేసింది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల పట్ల ద్రోహులారా అనేటువంటి మాటను మాట్లాడుతూ వచ్చాడు. కానీ యేసుప్రభు వారు నీ పట్ల నా పట్ల ఎప్పుడైనా మాట్లాడుతూ వచ్చాడా? తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడి తన కృపను చూపుతా వచ్చాడే కానీ ఏనాడైనా దేవుడు ఇటువంటి మాట నీ పట్ల మాట్లాడా? నువ్వు ఈ మందిరానికి వచ్చేంత వరకు, తన వాక్యం దగ్గరకు వచ్చేంత వరకు, తన యొక్క సంఘంలోకి నువ్వు చేర్చబడే వరకు ఎన్ని మార్లు మన దగ్గరకు వచ్చి ఉంటాయి కదా. ఎంతగా నా జీవితానికి నేను చెప్పగలను, నేను యథార్థంగా చెప్పగలను. దేవుడు నన్ను ఇక్కడికి నడిపించే వరకు కూడా కొన్ని యాక్సిడెంట్లు తప్పించాడు, పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పించాడు, కొన్ని కేసుల్లో ఇరుక్కోవాలి. అది ఆల్మోస్ట్ చెప్పాలనంటే అది పెద్ద కేసే అవ్వచ్చు, నా జీవితంలో పెద్ద మచ్చే అవ్వచ్చు. అంటే ఇదేదో భౌతికమైనటువంటి దాని గురించి నేను మాట్లాడట్లేదండి. అసలు భౌతికమైన దాని గురించి అసలు నేను మాట్లాడట్లేదు. ఒకవేళ నేను దాంట్లో ఉండుంటే దేవుని ప్రణాళికలో నేను ఈ విధంగా రాగలిగేవాడిని కాదు, ఇంకా లోకంలో ఉండేవాడిని. బహుశా ఎప్పటికో ఆ దేవుడు నన్ను రప్పించాలే, ఇది దేవుని క్రియ అనుకునేవాడిని. కానీ దేవుడి యొక్క స్పష్టమైనటువంటి ఇరుకులోకి నేను వచ్చేవాడిని కాదు. అది నేను చెప్తా ఉన్నటువంటి మాట. ఎన్ని మార్లు నా జీవితాల్లో నేను ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను తప్ప, మన జీవితాల్లో చూసినట్లయితే దేవుడు ఇక్కడికి నడిపించడానికి, తన పరిశుద్ధ సంఘంలోకి నడిపించడానికి దేవుడు ఎంతగా నీ పట్ల, నీ పక్కనే ఉండి ఎన్ని ప్రణాళికలు రచించాడు కదా. ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ద్రోహులు అన్నప్పుడు మోషే పైన కోపగించుకొని తన వాగ్దాన దేశానికి పంపించలే దేవుడు. ఎందుకంటే ఇంత పాపులైనా సరే తన పిల్లల మీద దేవుడికి ఎంతో ప్రేమ. నా పిల్లల్ని ఇంత మాట అంటాడా అంటే నేను అనాలి కదా, అంతే కదండి. తల్లిదండ్రులు అనాలి కానీ పక్కనోడు మాట అంటే తండ్రికి ఎంత కోపం వస్తుంది. విరోధంగా ఎవరికున్నారు ఇజ్రాయెల్ ప్రజలు? దేవుడికే విరోధంగా ఉన్నారు. అంటే ఎవరు అనాలి? దేవుడే అనాలి. కాబట్టి దేవుడే అన్నాడు. కానీ దేవుడు అనకుండా వారి యొక్క విశ్వాస స్థాయిని బట్టి, వారు విరోధంగా నడుచుకున్న కారణాన్ని బట్టి ఒక్క మారు మోషే అంటే దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, అసలు ముందుగా చేరవలసింది మోషే అయితే మోషేని పక్కకు పెట్టాడు. చూడండి, దేవునికి తన పిల్లలంటే వారి స్థితి పాపమైనా, వాళ్ళు మంచి పాపం కాకుండా మంచి స్థితిలో ఉన్నా, దేవుని కార్యాలు చేస్తూ ఉన్నా, ఇదంతా దేవుడు చూడ్డు. వారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు వారిని ప్రేమిస్తాడు. అది యేసుప్రభు వారికే సాధ్యం. ఇక దేవుళ్ళు అనుకునేవారు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. మీ జీవితంలో మీరే ఎరుగుంటారు. ఎవరు కూడా ఇంతగా ప్రేమ చూపించినంతగా వాళ్ళ చేతులతో వాళ్ళ చిత్తానుసారంగా రాసుకున్నటువంటి ఏ గ్రంథాల్లో కూడా లేదు. ఒక్క యేసు ప్రభు ప్రేమించినట్లుగా పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి ఈ గ్రంథాల్లో ఉన్నట్టు వారికై వాళ్ళు రాసుకుని ఊహాకల్పితంగా నచ్చినట్టుగా రాసుకున్నటువంటి గ్రంథాల్లోనే రాయబడలేదు. అంటే ఒక మనిషిని ఒక దేవుడు ఇంతగా ప్రేమిస్తాడని వాళ్ళ ఊహకే అందలేదు. అది చూడండి, అంతగా దేవుడు ప్రేమించాడు. ఇంత జాగ్రత్తగా దేవుడు మనల్ని కట్టుకుంటూ వచ్చినప్పుడు, యేసుప్రభు వారి దగ్గరికే మనం వచ్చినప్పుడు యేసుప్రభు వారు మనల్ని ఎలా కాపాడుతూ వచ్చాడో మనకు తెలుసు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ మోషే గురించి ఒక మాట మనం చూస్తాం. 3వ అధ్యాయము 14.
14 వచనం. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఆయన ఎప్పుడైతే ఆ సర్పాన్ని ఎత్తుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కాపాడబడుతూ వచ్చారో, అదేవిధంగా ఈనాడు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, నూతన నిబంధన వచ్చిన తర్వాత, ఆయన ఎత్తబడినటువంటి కారణం చొప్పునే మనందరం కూడా ఇక్కడికి రాగలిగాం. మోసే చేసింది చిన్న పనే, కానీ యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎత్తబడ్డారు. ఒక దేవుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చి ఈరోజు మనం ప్రభువుని ఇక్కడ ఆరాధిస్తున్నామనంటే ఏదో సింపుల్గా ఎవరో వచ్చి ఒక 2 మాటలు చెప్తే మన హృదయం మారిపోయి, లేదా నా అంతటి నేనుగా నా భర్తని లేదు, నా అత్తని లేదు, నా మామని లేదు, కానీ నేనే ఎంతో ఆసక్తిగా ప్రయాసపడి నాకున్న ఇబ్బందికర పరిస్థితుల్లో విని ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఆరాధిస్తున్నా అనడానికి లేదండి. నువ్వు రావాలి, అది దేవుని ప్రణాళిక. నువ్వు ఇంతగా రావడానికి దేవుడే ఎంతో చేశాడు తప్ప మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేదు. ఇటువంటి చేసే క్రమంలో మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చాం కదా, దేవునికి మనం విరోధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగా మనల్ని తన పట్ల ఉన్నటువంటి ఆ విరోధ భావాన్ని, అంటే దేవుడికి మనకు ఉన్నటువంటి విరోధ భావాన్ని తీసివేసే క్రమంలో కొలసీలకి రాసిన పత్రిక ఒక మాట చదువుకుంటామాట. కొలసీలకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయమే 19వ వచనం నుంచి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా అంటే యేసుప్రభువారి ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఇక్కడ వరకు చాలు. ఆయనకున్నటువంటి అభిష్టం ఏంటంటే, నీలో ఒక మంచి క్వాలిటీ ఉంది, ఈ సహోదరుడు నా మాట చక్కగా వింటాడు, చక్కగా పాటలు పాడతాడు, లేదా ఎవరున్నా లేకపోయినా సమయానికి ప్రార్థన చేసుకుంటాడు, ఏ మాట చెప్పినా వింటాడు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటాడు అని ప్రభు నాకు సంధి చేసుకోవాలనుకోలే నేరుగా. ఎందుకంటే నీకున్నటువంటి ఆ కండక్టు దేవుడితో కలిసిపోవడానికి సరిపోదు. నువ్వు పాపంతోనే ఉంటావు, పాపపు శరీరంతోనే ఉంటావు, కడగబడినటువంటి పరిస్థితుల్లో ఉంటావు. నీలో ప్రవహించేది కూడా పాపపు రక్తమే. ఎందుకనంటే అది కడగబడలేదు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు తన కార్యాన్ని సంపూర్ణంగా నీలో నాలో చేయగలిగితేనే మనం దేవుడితో ఒక్కటిగా మారగలం. ఒకటే కారణం, నేను ఈ ప్రభుదినాన్ని ఆరాధించడానికి దేవునికి విరోధులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏ విధంగా సంధి చేస్తూ వచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఒక మాట దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. 1వ అధ్యాయము యెషయా గ్రంథము 18వ వచనం. యెహోవానే ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఏమంటా ఉన్నాడు? రండి మన వివాదము. ఎందుకు ఆయనకి మనకు వివాదము అంటే, ఆయనతో మనం తీర్చుకోగలమా వివాదాన్ని? మనం ఏ పాటి వారం చెప్పండి? ఇందాక ఇర్మియా గ్రంథంలో మనం చూసాం కదా, మనం ఏ పాటి వారము? మన ప్రతిఫలం ఇచ్చి కూడా ఏమీ పొందలేనటువంటి వారము. మనం ఏ వారం? ఆయన పిలుస్తూ ఉన్నాడు. వెళ్ళగలిగేటువంటి స్థాయి మనకుందా? వెళ్ళగలిగేటువంటి అర్హత మనకుందా? ఆయన వివాదం తీర్చుకుంటా ఉన్నాడు. నిజంగా వివాదం తీర్చుకోవడానికే మనం వెళ్ళగలిగితే మనం అక్కడ సరిపోం అసలు. ఆ వివాదం తీర్చుకోవడానికి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. కానీ చూడండి, కింద మాటల్లో ఉంటుంది, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. దేవుడు వివాదానికి పిలుస్తూ ఉన్నప్పుడు మనం మాత్రమే వెళ్ళగలిగితే ఆయనతో వివాదం ఎప్పటికి కూడా తీరేది కాదు. ప్రభువుని మనం ఈ కారణం బట్టి ఆరాధిస్తాం. మన హృదయాల్లో ఇది బలంగా ఉంటుంది. దేవుడు మనల్ని తన వివాదం తీర్చుకోవడానికి పిలిచాడు, కానీ నిన్ను నన్ను ఒక నేరస్తుడిగా నిలబెట్టలే. దేవుడు ఈ వివాదం తీర్చుకోవడానికి దేవుడే ఒకరిని పంపించాడు. అది తనకు అభిష్టమైందంట. దేవుడే ఒకరిని పంపించాడు. ఎంత ప్రేమ చూడండి. ఎవరైనా సరే వస్తారా, తల్లిదండ్రులైనా సరే, కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో ఏదైనా తేడా వచ్చినా, నా స్నేహితుడే ఉన్నాడు, వాళ్ళు ఎంతగా కుమారుడిని ప్రేమించాడో, కుమారుడు తండ్రిని ఎంతగా తల్లిని ఎంతగా ప్రేమించాడో నేను చూడగలను. కానీ చిన్న ఆస్తి విషయానికి వచ్చే వరకు వాళ్ళు ఒకరికొకరు మాటలు లేవు, సంవత్సరాల తరబడి మాటలు లేవు. ఎవరాళ్ళు మళ్ళీ రక్తం పంచుకొని పుట్టినటువంటి కుమారుడు
ఎంతగానో పెంచినటువంటి తల్లిదండ్రులు ఈ విషయానికి వచ్చే వరకు వారిలో ఏమైపోయిందంటే మాటలు లేవు. కానీ దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారు ఆయన తండ్రి అయినటువంటి దేవుడికి మనల్ని వివాదం తీర్చుకోవడానికి అవసరమైనటువంటి సమయంలో అసలు మనం ఏమీ చేయలేము. ఆయనతో వివాదం తీర్చుకోవాలనేటువంటి తలంపు కూడా మనకు లేదు. ఉందా చెప్పండి ఎవరికైనా? నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, ఈ పాపంతోనే ఆయనకు నాకు సంబంధం లేదు, సమాధానం లేదు, ఏ మొహం పెట్టుకొని రేపు నేను ఆయన దగ్గరికి వెళ్ళను అని ఎవరికైనా ఉందా మనకి జీవితాల్లో? నాకైతే లేదు. మీకు బహుశా ఎవరికైనా ఆలోచన తలంపు ఉందేమో. నాకు చెప్పాలంటే లిటరల్గా చాలా 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 దేవుడు చాలా దగ్గరుండి నాకు అర్థమయ్యేంత వరకు చాలా చెప్పాడు. దానికి చాలా సంవత్సరాలు పట్టింది. నా 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 యొక్క అంటే నా పరిస్థితుల్లో నా ప్రదేశంలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు నాకంటే 10 సంవత్సరాల ముందు తెలుసుకునే వాళ్ళేమో దేవుని ప్రణాళిక నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా అసలు ఎంతగా అంటే నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అసలు నేనైతే నాకున్న జ్ఞానం మేరకు నేను ఇటు తిరగగలిగేవని కాదు, అసలు నాకు నచ్చేది కాదు ఇటువంటి ఒక సావాసంలోకి నడవడానికి, ఇంత నిష్టగా ఉండడానికి. అవేమో మంచిగా ఎలా ఉంటాయనంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. దేవుడు అనే పేరు చెప్పొచ్చు. ఓ పక్క వాళ్ళందరి ముందు మనం మంచోళ్ళగా, మంచి వాక్యం కొరకు ఆరాటపడే వాళ్ళగా సంఘంలో కనపడవచ్చు. బయటకు వచ్చినప్పుడు మనం నచ్చినట్టు చేయొచ్చు. అందరిలో మనం ఎలా కనిపిస్తామనంటే వీడు చాలా మంచివాడు అని కనిపిస్తాం. ఎంత బాగుంది ఇది అని నేను జీవించేటువంటి జీవితం నుంచి ఇది కాదు అని నడిపించాడంటే ఇది నేనా చెప్పండి నడిచింది? నాకు నచ్చిన జీవితం నుంచి నేను అక్కడి నుంచి ఒక వైపుగా నేను రాగలుగుతా వచ్చానంటే అంటే దేవుడు నా పట్ల ఎలా కార్యాన్ని జరిగించాడో నీ హృదయంలో కూడా దేవుడు అదే కార్యాన్ని జరిగించి ఇక్కడికి ఇటువంటి వాక్యం వైపుగా నడిపించాడంటే దేవుడు సరైన విధంగా తన వివాదాన్ని తీర్చుకోవడానికి సరైన వేదికకు, సరైనటువంటి పరిస్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. అందుకే కొలస్సీలకు రాస్తూ ఆ మాట చెప్తా ఉన్నాడు. మొదటి అధ్యాయము మరలా చదువుకుందాం తర్వాత నుంచి. విరోధ భావము గలవారునై మనందరం కూడా విరోధ భావము కలిగినటువంటి వారమై ఏ ఒక్కరం కూడా లేదని చెప్పలేం. చెప్పగలరు ఎవరైనా? ఎవరైనా చెప్పలేం. ఏదో చిన్నప్పుడు పాపం చేశానన్నా ఇంకా తర్వాత తెలియనప్పుడు చేశాను కదా అంటే కాదు. ప్రతి ఒక్కరం కూడా తెలిసి పాపం చేసినటువంటి వారము. లోకంలో పాపులుగా జీవించేటువంటి వారిని బట్టి వీరు నరకానికి వెళ్తారు అనుకోని కూడా యేసు ప్రభుని నమ్ముకున్న మనం చేసాము, నమ్ముకొని వాళ్ళు చేశారు. ఇక్కడికి వచ్చినంత వరకు యేసు ప్రభు అంటే ఒక గొప్ప దేవుడని తెలిసినటువంటి వారు ఇక్కడ అందరూ ఉండొచ్చు. వాళ్ళు కూడా దేవుని రెక్క ముందు పాపం చేసినటువంటి వారే, దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి వారే. ఇటువంటి పరిస్థితుల్లో మరి నన్ను తండ్రి అయినటువంటి దేవుడికి సంధి చేయాలి. ఆయనకి మనకి ఎలా ఉందనంటే మధ్యలో ఏం పంపించినా సరే మండిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నీ పాపపు స్థితి అంత ఘోరమైనటువంటిది. హబక్కు గ్రంథంలో రాస్తాడు, మనం ఇలా నించున్నప్పుడంట తండ్రి అయినటువంటి దేవుడు మన వైపుగా చూడలేనంతగా నీ దుష్టత్వం ఉందంట. చూడండి మనంటే ఎంత పాపంతో మనిషి నిండిపోయాడు చూడండి. ఈ పాపాన్నంతా కూడా యేసు ప్రభు వారి మీదికి, ఆయన శరీరం మీదికి ఎప్పుడైతే వచ్చాడో దేవుడు వెంటనే తన చెయ్యి వదిలిపెట్టాడంట. ఎందుకంటే ఈ పాపి శరీరాన్ని, ఈ పాపం వచ్చినటువంటి నా కుమారుడి శరీరాన్ని కూడా నేను ముట్టుకోను అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆలోచించండి. ఎంత పరిశుద్ధుడు నన్ను ఈ వివాదాన్ని తీర్చుకోవడానికి పిలిచాడు అని అంటే ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. కొంత పరిశుద్ధతకే ఈనాడు మీకు తెలియంది కాదు. కొంత పరిశుద్ధత, కొంత నిష్ట కలిగినటువంటి మాది గొప్ప కులం అనుకునే వాళ్ళు ఇంటి పైన మెట్టు పైన కాలు ఏనీరు, వెంటనే కడిగేసుకుంటూ ఉంటారు. అదే పరిశుద్ధత అంటే వాళ్ళ దేవుల్లో పరిశుద్ధత, వాళ్ళలో పరిశుద్ధత, వాళ్ళ ఇంటిలో పరిశుద్ధత. గచ్చు ఎన్ని మార్లు కడిగేవాళ్ళు. మా ఊర్లో నేను చూసేవాడిని. పాపం పేదలందరూ వెళ్ళి ఒక ఇంట్లో టీవీ చూడడానికి ఆ గచ్చు మీద ఉంటే వాళ్ళు అట్లా వచ్చి కూర్చున్న లేదో ఒక లోటతో నీళ్ళు చల్లేసేవాళ్ళు. ఎంత ఘోరంగా చూసేవాళ్ళు అంటే వాళ్ళు వచ్చి కూర్చుంటే అక్కడ ఏదో జరిగిపోయింది అంటే మేము ఇంత పరిశుద్ధులం, మా దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఇంత నిష్ట. మన దేవుడు పరిశుద్ధత ముందు వాళ్ళెంత, ఇంత పాపిని ఆయన విడిపించడానికి కూడా ఆ మనిషి వైపుగా చూడడానికి దేవుడికి ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ కూడా సరిపోవట్లేదు. అంత పాపంలో ఉన్న నిన్ను తను దగ్గరికి తీసుకోవాలి, సమాధానపరచుకోవాలి. ఆ తలంపే ఎంత గొప్పదండి నిజంగా. ఇటువంటి సమయంలో దేవుడు ఎక్కడా కూడా ఏది కూడా మేరల. మన మీద ప్రేమను బట్టి ఆయన ఎక్కడా కూడా ఆయనకున్నటువంటి ఆయన క్యారెక్టర్ని ఎక్కడా మార్చుకోలే. అంటే ఇంత గొప్పగా చేయాలి ఒక కుమారుని మీద అంటే కొంచెం తగ్గాలి తండ్రి కదా. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏదైనా మెరుగ్గా చేయాలి, వాళ్ళు సరిగా లేరు. ఉదాహరణకు ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి,
ఒక స్టూడెంట్ బాగా కింద ఉన్నాడు, వాడికి ఎంత చెప్పినా రావట్లేదు, స్పెషల్ క్లాస్ తీసుకున్నా రావట్లేదు, వాడిని ఎంకరేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? కొన్ని మార్కులు కలుపుతాడా లేదా? కొన్ని మార్కులు ఎక్కడో ఒక్కడ వాడు కలిపి కనీసం యావరేజ్ మార్క్స్ అని వేస్తాడు. నాకు అట్లా వేసిన సందర్భాలు ఉన్నాయి. మరీ వరస్ట్గా అయితే వీడు అస్సలు ముందుకు పోడు అని ఏం చేస్తారనంటే, ఇది నీతి కాదు, దీన్ని దేని కిందకి వస్తుంది, ఇది నీతిగా పరిపాలించడం కాదు, నీతిగా ఆ స్టూడెంట్ని పైకి లేపడం కాదు. ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తాడు? ఎంత తల్లిదండ్రులైనా, ఎంత మంచి టీచర్ అయినా వాడికి 2 మార్కులు ఎగస్ట్రా ఇచ్చి వాడిని కొంచెం పైకి లేపుతారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం చదివినటువంటిది అదే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చదువుదాం. 9వ అధ్యాయము. అది భూమి మీద దేవుడు కృప చూపుతున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటది? నీతి న్యాయములు జరిగిస్తూనే ఆయన కృప చూపిస్తున్నాడంట. ఇది ఎలా సాధ్యం? ఆయన నీతి న్యాయములు జరిగించుతూనే కృప చూపిస్తున్నాడు. అంటే కృప తను మనకి వస్తూ ఉంది, ఆ కృప వస్తూ ఉంది, కానీ ఎక్కడా కూడా ఆయన నీతి న్యాయములు తప్పట్లేదు. అందుకొరకే నువ్వు నేను సిలువలో ఖచ్చితంగా ప్రాణాన్ని పెట్టాలి. ఆ సిలువ మరణం మనిషి పొందాలి, ఆ కుమారుడు పొందకపోతే మరి అది న్యాయం కదా అనుకున్న పరిస్థితుల్లో ఆ మనిషి శరీరాన్ని తన కుమారుడికి ఇచ్చి భూమి మీదకి పంపించాడు. మన మొట్టమొదటి తలంపు, మనం 3 తలంపులు ఉంటాయి. మొట్టమొదటి తలంపు కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం. చాలా కృపా సత్యములు కలిసి కొనినవి. ఇది ఇది ఎలా కలిసింది? అందుకే దేవుడు ఈ కారణాన్ని బట్టి అతిశయించమంటా ఉన్నాడు. తన కృప వస్తూ ఉంది. ఆ కృప ఏంటేనంటే, అసలు నువ్వు దేనికైతే పాత్రుడు కాదో దానికి పాత్రుడిని చేస్తూ ఉంది, కానీ ఎక్కడా కూడా ఆయన నీతి న్యాయాలు తప్పడం లేదు. ఇది ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆరాధించాలి. ఏదో నీ కొరకు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఏ విధమైనటువంటి అడ్డదారులు ఎన్నుకోలే, దేవుడు ఎన్నుకోలే. నీతి న్యాయంగానే తను ఇస్తా వచ్చాడు ఇక్కడ. అందుకే మొట్టమొదటి కారణం కృపా సత్యములు కలుసుకున్నాం. ఎలా కలుసుకున్నామంటే ఆ శిలువ మీద కలిపాడు దేవుడు. ఆ శిలువ మీద దేవుడు కలుపుతా వచ్చాడు. కృపను సత్యాన్ని ఆ శిలువ మీద కలుపుతూ ఒక మనిషి విడుదలకు, ఒక మనిషి దేవునితో విరోధాన్ని వదులుకోవాలంటే, వివాదం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధుడిగా మారాలి. ఇటువంటి పరిస్థితుల్లో సహోదరులుగా మనందరినీ దేవుడు చేసుకుంటూ వచ్చి మనందరి తరపున ఆ శిలువనెక్కి ఈ కృపకు ఈ సత్యానికి కూడా కలిసిపోయేలాగా చేశాడు. మొట్టమొదటిగా కృపని సత్యాన్ని కలిపిన దేవుడా, నేను ఆరాధిస్తా ఉన్నాను. ఈ సత్యము నిజముగా నీ కృప లేకుంటుంటే సత్యాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా మరణించాలి, నీ పాపాలకు క్షమాపణే లేదు. ఈ కృపా సత్యముల ద్వారానే మనం ఎన్నో మాటలు చూస్తాం. కృపా సత్యముల ద్వారా సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. అది కృపా సత్యంలో వలన ఏమవుతుందంట? దోషములకు ప్రాయచిత్తము దొరుకును. కృపా సత్యముల వలనే దొరుకును. సత్యముల వలన ఏ మనిషికి కూడా ప్రాయచిత్తము దొరకదు. తన కృపా సత్యమును బట్టే మనకు వచ్చేటువంటి ఈ ప్రాయచిత్తము, అందును బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది కలగడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు అంత దీన స్థితిలో ఆ కలవరి శిలువనెక్కి ఆ శిలువ పైన నిన్ను నన్ను తర్వాత యేసు తండ్రి అయినటువంటి దేవుడికి సమాధాన పరిచేటువంటి క్రమంలో జరిగినటువంటి కార్యం. ఇంతగా నీ కొరకు క్రయం చెల్లిస్తే ఈరోజు ఇక్కడికి వచ్చి మనం కూర్చొని దేవుని ఆరాధిస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. 9వ అధ్యాయము 25వ వచనం. అక్కడ వరకు వాళ్ళు బాగానే ఉంది. నేరుగా 27వ వచనం చదివాం ఇంకా. దయచేసిదివి ఆయన కృపా సంపత్తి. ఏంటి కృపా సంపత్తి అని అంటే, సమృద్ధి అయినటువంటి కృప తన దగ్గర ఉంది. అంటే ఒక్కసారి నిన్ను దేవునితో సమాధానపరిచిన తర్వాత, దేవునితో వైరాన్ని వదిలివేసిన తర్వాత
ఐక్యపరిచిన తర్వాత తిరిగి ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగానైతే దేవునికి దూరంగా వెళ్తూ వచ్చారో, అంత గొప్ప రక్షణ ఇచ్చిన, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన, వాళ్ళు నడిపించిన, అంతగా మన్నాను కురిపిస్తూ వచ్చిన, ఇదంతా చేసినా ఏమవుతా ఉన్నారంటే వాళ్ళు మరలా దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి సమయంలో ఎవరు తిరిగి ఇటువంటి కృపను చూపించగలరు? అంటే ఇంతగా కృపను చూపిస్తూ ఉన్నాడంటే తన దగ్గర ఎంత కృప ఉంది. కృపా సంపత్తి అని అంటే మితిలేనటువంటి కృప కలిగినటువంటి దేవుడు యేసు ప్రభువారు. ఆయనలో అంత కృప ఉండబట్టే ఎన్ని మార్లు రక్షణ పొందిన తర్వాత నువ్వు తప్పు దూరలోకి వెళ్ళలేదు. కానీ దేవుడు ఏ విధంగా నేను సమకూరుస్తూ వచ్చాడు? కృప వెంబడి కృపనిస్తూ, చూడకూడనివి చూస్తూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, తిరిగి ప్రభు అని తప్పు చేశాను అని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అనంటే నీ పైన తను చూపినటువంటి కృపా సంపత్తి ద్వారానే ఇది జరిగేది. నీ అంతటా నువ్వుగా అలవరుచుకున్నటువంటి ఏ గొప్ప లక్షణం కూడా కాదు. నేను నాకుగా దేవుని బట్టి చెప్పగలను, ఎన్నో మార్లు నేను అటువంటి పరిస్థితుల్లో రాగలుగుతూ వచ్చానంటే దేవుడు అనుకోకుండా నాకు ఎన్నో మార్లు గుర్తు చేశాడు, హెచ్చరించాడు. వాక్యం ద్వారా, లేదా ఎక్కడో యూట్యూబ్ ద్వారానో, లేకపోతే ఏదో మనుషులు మాట్లాడుతూ ఉన్నా, ఏదో ఫ్లెక్సీలో ఒక వాక్యం ద్వారానో ఎన్నో మార్లు నేను పట్టపడతా వచ్చే దేవుడికి. నేను ప్రతి ఒక్క దాని నుంచి పొందుకుంది ఏంటంటే ఆయన కృప. నా కుమారుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, ఈ సమయంలో తను పక్కకి వెళ్ళిన కారణాన్ని బట్టి, మరలా దేవుడికి విరోధంగా నడుస్తున్న కారణాన్ని బట్టి తనకు కావాల్సింది ఏంటంటే నా దగ్గర మితి లేకుండా ఉన్నటువంటి ఆ కృపా సంపత్తిలో తనకు నేను కొంత కృపను నేను చూపిస్తాను. ఈ కారణాన్ని బట్టి ఇక్కడ నువ్వు కూర్చొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావు. ఇందుని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలను అంతగా దేవుడికి విరోధంగా ఉన్న దేవుడు వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వాళ్ళు తెలుసుకోవాలని శత్రువుని వాళ్ళకి అనుమతిస్తూ వచ్చాడు. శత్రువు వచ్చినప్పుడు మరలా ఆయన దగ్గరకు వచ్చారు, ఆయనకి మొరబెట్టారు. దేవుడు ఆలస్యం చేశాడా? చేయలే. తన దగ్గర ఉన్నటువంటి కృపా సంపత్తిని బట్టి కృప వెంబడి కృపని ఇజ్రాయెల్ ప్రజలు ఈరోజు ఇంతగా వృద్ధి చెందడానికి, వారి ద్వారా ఇంత వాక్యం రావడానికి, ఇంతగా ప్రపంచంలో ప్రబలడానికి దేవుడు చూపినటువంటి కృపా సంపత్తి, సమృద్ధి అయినటువంటి కృప. దాని ద్వారానే ఈరోజు మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చొని పరిశుద్ధులం అనేటువంటి ఒక బిరుదుతో ప్రభుని ఆరాధిస్తున్నాం అని అంటే మనం ఎవరం కూడా అతిశయించడానికి వీల్లేదు. కృపా సంపత్తిని బట్టి మన ప్రభునే ఆరాధించాలి. మూడవదిగా మనం చూస్తే నెహెమ్యా గ్రంథమే 9వ అధ్యాయము 21వ వచనం, 31 అమ్మ. పరాక్రమశాలివియు భయంకరుడు నగు మాదేవ. చాలు. ఇక్కడ ఇంకొక మాట చూస్తున్నా, కృపా కనికరము. మనం మాట్లాడుకున్నటువంటి కృపా సంపత్తి, తర్వాత ఈ కృపా కనికరం రెండు దగ్గరికి చెందినటువంటిదే. కానీ ఈ కృపా సంపత్తిని బట్టి దేవుడు నిన్ను పిలుచుకుంటాడు, కానీ కృపా కనికరాలను బట్టే దేవుడు నిన్ను పిలుచుకోవాలనేటువంటి తలంపు కలిగి ఉంటాడు. ఆయన కనికరం చూపించకపోతే తను నిన్ను పిలుచుకోలేడు. నీకు తన దగ్గర ఉన్నటువంటి కృపా సంపత్తిని బట్టి కృపను చూపించలేడు. ఇటువంటి కారణాన్ని బట్టి నీ పైన కనికరాన్ని చూపాడు దేవుడు. ఎంతకీ కూడా నా కుమారుడు బలహీనుడు, తన తప్పును తను తెలుసుకోలేకపోతా ఉన్నాడు, ఏది తప్పో ఏది రైటో తెలుసుకోలేకపోతా ఉన్నాడు, ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వాలో ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వకూడదో తెలుసుకోలేకపోతా ఉన్నాడు, నా కొరకు రక్షణ పొందిన తర్వాత ఏ విధంగా జీవించాలో తెలుసుకోలేకపోతా ఉన్నాడు, కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో తెలుసుకోలేకపోతా ఉన్నాడు. అయినా సరే తనకు నేను కనికరం చూపించాలి, తెలియక చేస్తూ ఉన్నాడు అని ఎవరు చూపిస్తారు చెప్పండి? మేము లైకి విషయంలోనే ఆమె తెలిసి చేసినటువంటి తప్పులను బట్టి ఎంతగానో దండించాం, కనికరం చూపించలా. చాలా మార్లు మా కోపం మీద ఉంటాం, ఆమె మీదే చాలా మార్లు ఆశ్చర్యం వేస్తాం. కొన్నిసార్లు ఆమె స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంతగా ఆమె మీద కోపం చూపిస్తాను ఏంటి అని బాధ కూడా వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు చూడండి, మనకు తెలిసిందే, ఇంత వయసు వచ్చింది, ఇంత వాక్యంలో ఎదిగాం, కానీ ఏం చేస్తామంటే తప్పిపోయాం. అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అసలు మన మీద చూపించడానికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి కనికరాన్ని చూపించాడంట దేవుడు. ఒక పెద్ద నేరస్తుడు ఎన్నో నేరాలు చేసి ఉరిశిక్ష పొందేటువంటి ఆ నేరస్తుడికి ఏదో చిన్న నేరంలాగా, ఏదో చిన్న దొంగతనమో ఏదో చిన్న బూతు మాట మాట్లాడినప్పుడు ఒక మనిషి తను ట్రీట్ చేస్తాడు చూసారా, చిన్న తప్పే కదండి, వదిలేయండి అతన్ని, చిన్న తప్పే, తెలిసి తెలియకుండా చేశాడు అని యేసు ప్రభు వారు చూపించేదే కృపా కనికరం. అంత కనికరాన్ని దేవుడు ఇంత పాపిగా ఉన్న నీ పట్ల ఇంతగా దేవుని వాక్యంలోకి వచ్చి కూడా తప్పిపోతున్నప్పుడు దేవుడు ఆ కృపా కనికరాన్ని నీకు చూపించి తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు, తిరిగి ఆరాధించడానికి నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. అందును బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం. చివరిగా కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనం. చివరిగా చూస్తే
ఆయన కృపా బాహుల్యము. ఈ బాహుల్యం ఎటువంటిదనంటే, నీకు నీ జీవితంలో ఎన్నో మార్లు పడిపోయినటువంటి స్థితుల్లో, ఎన్నో మార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితుల్లో, సాతానికి మనం చిక్కి ఎంతగానో ఇబ్బందికర పరిస్థితుల్లో, అసలు దేవుడి కొరకు నేనేమి చేయట్లేదే, మరలా మరలా పాపాన్ని చేస్తున్నానే అనేటువంటి సమయంలో ఈ కృపా బాహుల్యం ఎటువంటిదనంటే ఒక వరద లాంటిదంట. అంటే ఈ వరదలో ఏమైపోద్దనంటే, నీకున్నటువంటి ప్రతి సంశయము, సాతాను నీ హృదయంలో మెదిలించేటువంటి ప్రతి సంశయాన్ని ఈ వరదలో కొట్టుకొని పోయేలా చేస్తుంది. అది దేవుడిచ్చేటువంటి కృపా బాహుల్యము. ఆ కృపా బాహుల్యం కలిగినటువంటి దేవుడి ద్వారానే మనం ఇక్కడికి రాగలుగుతున్నామనంటే, చిన్న చిన్న అపోహలు, ఎన్నో రకాలైనటువంటి మరి దేవుడికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దేవుడు తన కృపా బాహుల్యాన్ని నీ పట్ల చూపించి ఈరోజు దేవుడు ఇక్కడ నేను సమకూర్చుకున్నాడు. దేవునికి విరోధంగా ఉన్నాం ఇజ్రాయెల్ ప్రజల వల్లే, కానీ తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి పంపడం ద్వారా వివాదానికి తేల్చుకుందాం రండి అని పిలిచాడు. కానీ వివాదం తేల్చుకుంది ఎవరు చెప్పండి? తనే వివాదాన్ని తేల్చుకున్నాడు. నీదేం తప్పులేదులని అసలు నేరస్తుడైనటువంటి మనల్ని పక్కకు పెట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ కుమారుడు తను మాట్లాడుకున్నాడు. అంతే కదా జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఆయన భూమి మీదకి వచ్చాడు, మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే ఒప్పుకుంటా ఉన్నారో వాళ్ళంతా కూడా నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, పరిశుద్ధులుగా మారుతా ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువా ఇగో నా రక్తంలోకి వచ్చాడు, ఇదిగో తండ్రి నా రక్తంలోకి వచ్చాడు, ఇదిగోండి అని ప్రతి ఒక్కరిని కూడా అక్కడ చేరుస్తూ ఉన్నాడు. ఎవరెవరు వివాదం తెచ్చుకున్నారు చెప్పండి? వివాదానికి పిలిచింది తనే, వివాదాన్ని తీర్చింది తనే. అటువంటి గొప్ప దేవుణ్ణి హృదయమారా మనం ఆరాధిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక.